మాతృదేవోభవ. శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని. జగన్మాత శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవేవో. శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవేవో. ధారకొండను అమృతధారగా కురిజవే, ధారకొండనమృత ధారగా కురిజవే. తలుపులమ్మ నీకు దండమమ్మ, తలుపులమ్మ నీకు దండమమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 847వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సంసారం అంటే కేవలం కుటుంబ జీవితం కాదు, మొత్తం జీవితం అంతా. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు, మన వృత్తులు, మన ప్రవృత్తులు, అసలు మనం పుట్టింది మొదలు వెళ్ళిపోయే వరకు ఉండే క్షణాలన్నీ మొత్తం జీవితం అంతా కలిపితేనే సంసార జీవితం అంటారు. పెళ్ళయ్యాక వచ్చేది కుటుంబ జీవితం. కానీ సంస్కృతంలో కానీ ప్రత్యేకించి తాత్వికంగా చెప్పినప్పుడు ఎక్కడైనా సంసారం అంటే మొత్తం జీవితం. ఈ జీవుడు సంసారంలో బడి కొట్టుకుంటూ ఉంటాడు అంటే పెళ్ళైన తర్వాత వచ్చే జీవితంలో బడి కొట్టుకుంటూ ఉంటాడని కాదు, అసలు జీవితాన్ని గురించిన అనేక తాపత్రయాల్లో బడి కొట్టుకుంటాడు. ఆ తాపత్రయం కోసమే కదా పెళ్లి చేసుకునేది. అదే అందుకే తాపత్రయాలు ముందే ఉన్నాయి, పెళ్ళయ్యాక ఇంకాస్త పెరుగుండొచ్చు. అదే తేడా. ఆ శాంతి భ్రాంతి చేస్తూ ఉంటుంది సంసారం అనే దావాగ్ని. ఇక్కడ సంసారం అంటే జీవితం. జీవితం దావాగ్ని లాంటిది. ఎందుకంటే దావాగ్ని అంటే అడవిని కాల్చే అగ్ని. అది ఎలా అంటుకుంటుంది? అనుకోకుండానే అంటుకుంటుంది. ఎవరూ పట్టుకెళ్ళి కాగడా పెట్టి అంటించరండి. ఈ మధ్యనే ప్రభుత్వ సిబ్బంది ఏదో దారి పక్క ఉండేటువంటి ఓ పిచ్చి మొక్కలేవో అంటుపడితే అడవి అంటుకుంది. శేషాచలంలో ఏకంగా 250 మైళ్ళ మేర అడవి నాశనం అయిపోయింది. అదే దావాగ్ని. అనుకోకుండా జరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక్కడ ఇంకా ఏదో పిచ్చి మొక్కలు అంటించడం అనే ఓ ప్రయత్నం ఉంది. మామూలుగా అడవి ఎలా అంటుకుంటుంది విచిత్రంగా. భగవంతుడు ఎలా పెరిగింది అలాగే నాశనం అయిపోయే విధానాన్ని పెట్టేశాడు సృష్టిలో. మనం గమనించాలి, అన్ని పరిణామాల్లోనూ జరుగుతున్నది అది. ఏ విషయంలో మనం అతిగా ప్రవర్తించినా ఆ అతిగా ప్రవర్తించడం వల్లే మన జీవితాలు నాశనం అవుతాయి, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇది చక్రం. అడవిలో అన్నిటితో పాటుగా వెదురు పొదలు పెరుగుతాయి. అవి దగ్గరగా ఉంటాయి. వెదురు గడలు సహజంగా సన్నగా ఉంటాయి. ఇవి పైకి ఎదుగుతున్న కొద్దీ సన్నబడతాయి, గాలికి ఊగుతాయి. అవే ఈ వేసవికాలంలో కాస్త ఇలాగా రాసుకుంటాయి, అగ్ని పుడుతుంది. చింత చెట్టు తగిలి అగ్ని పుట్టదు. చింత చెట్టులో కూడా నిప్పు ఉంటుంది, కానీ అగ్ని పుట్టదు. అలాగా ఎవరో పరిగెట్టుకుని రాస్తేనే పుడుతుంది. లేకపోతే ఇవి అలా కాదు, వెదురుగాళ్ళు వాటంతా అవే రాసుకుంటాయి. రాసుకుని రాజుకుంటాయి. రాసుకోవడం వేరు, రాజుకోవడం వేరు. అంచేతని ఈ రాజుకునేసరికి అగ్ని పుడుతుంది. ఆ అగ్ని వెదురు పొదలను దహనం చేయడంతో ఆగదు. అవి బాగా పొడుగ్గా పెద్దవిగా ఊగుతూ ఉంటాయి మూలాన్ని, పెళపెళ పేలుతూ ఉంటాయి మూలాన్ని. ఈ పెళపెళ పేళ్లలో వెదురు మొక్క ఊడి పక్క చెట్టు మీద పడుతుంది, అది అంటుకుంటుంది. ఇదే దావాగ్ని. సరిగ్గా మన జీవితంలో తాపత్రయాలు ఇలాగే ఉంటాయి. చదువుకునే కుర్రాడు చదువుకున్నట్టుగా ఉండడు. ఎందుకు చదువుకుంటున్నావు అంటే ఉద్యోగం కోసం అంటాడు. ఉద్యోగం ఎందుకంటే సంపాదన కోసం ఉంటాడు. సంపాదన ఎందుకంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి కదా అంటాడు. ఇది మీ నాన్న అమ్మ నిన్ను కన్నారు కదే, మరి నువ్వేమిటి కనేది ఏ కనద్దా అంటాడు. అంటే ఎవరి తాపత్రయాలు వాళ్ళకి అలా పెంచుకుంటున్నాం మనం. ఇక అక్కడి నుంచి ఆ 2-3 పిల్లల్ని రాజాదిరాజులను చేయాలి, మహానుభావులను చేసేయాలి. ఇంక లోకంలో ఎవరు వాళ్ళని మించిన వాళ్ళు ఉండకూడదు, ఒక వీరి తాపత్రయం. ఇదే తనంతట తాను అంటుకుని అనుకోకుండా పెరిగిపోయి చివరిని మనకి మొత్తం సంతాపానికి గురి చేసేది మనల్ని. ఇదే దావా. ఈ మొత్తం అడవిని కాల్చి అగ్ని మళ్ళీ విచిత్రంగా ఆరిపోతుంది. దానంతరం అదే అంటుకుంది కదా, దానంతరం అదే ఆరిపోతుంది. సరిగ్గా ఈ విపరీతంగా అడవి అంటుకోవడం వల్ల ఈ రకరకాల ఔషధ వృక్షాలు కూడా అంటుకుని అవి కూడా కాలిపోయి మసైపోయి పైకి వ్యాపించడంతో దూరంగా ఉన్న మేఘాలు దగ్గరికి వస్తాయి. ఆ మేఘాలు వర్షకాలం మేఘాలు. విచిత్రంగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి అది శాంతిస్తుంది. అంటే ఎందువల్ల పెరిగిందో ప్రపంచం ఆ కారణం చేతనే నాశనం అవుతుంది. అంచేత ఇది మిథ్య అని తెలుసుకోగలిగితే అదే జ్ఞానం. ఆ జ్ఞానమే ఈ తాపత్రయాగ్నిని ఆర్పేస్తుంది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక
ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అనే 3 తాపాలని తాపత్రయ అగ్నిని సంతప్తితో దాంతో తప్తుడైపోయినటువంటి మనిషికి నువ్వు చంద్రిక వెన్నెల లాంటి దానివమ్మా అన్నారు లలితా సహస్రం. భవదావ సుధావృష్టి అన్నారు. ఈ జీవితం అనేటువంటి దావాగ్నికి సుధావృష్టివి, అమృత వర్షానివమ్మ అన్నారు. ఆ అమృతమే జ్ఞాన వర్షం లేదా మామూలు వర్షం. అది జ్ఞాన వర్షం అయితే అమృత వర్షం. సరిగ్గా తలుపులమ్మ కొండ మీద ఆ ధార కొండ అంటారు దాన్ని, ఆ ధార ప్రవహిస్తూ ఉంటుంది. అది అమృత ధార అయితే ఎంత బాగుంటుంది అంటున్నాడు కవిగా. శాంతి భ్రాంతి చేయు సంసారదావాగ్నినార్పజాలినట్టి అమ్మవీవు ధారకొండనమృత ధారగా కురియవే తలుపులమ్మ నీకు దండమమ్మ. ఎందుకు తలుపులమ్మ అని పేరు పెట్టుకున్నావో గాని తుని దగ్గర ఒక పల్లెటూళ్ళలో కొండ మీద తల్లి నిజంగా నువ్వు తలుపులమ్మేమో 6 తలుపులు షట్చక్రాలు తెరుచుకుంటేనే కదా నిన్ను చూడగలిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏదో 7 ప్రాకారములు 7 ద్వారములు అంటారు, అమ్మవారికి 6 తలుపులు. ఈ లెక్కల్లో తేడా తప్పితే విషయం ఒకటే, ఆ తలుపులు తెరుచుకుంటే కానీ భగవద్ దర్శనం కాదు. అంచేది ఈ తాపత్రయం అనే దావాగ్ని మనం పెంచుకున్నది, తిరిగి దాని అంతర్గత శాంతించే వరకు మనం ఏం చేయలేం. అంచేది మనం పెంచుకోకుండా ఉంటే అసలు పుట్టనే పుట్టదు, ఎక్కడికక్కడే తెగిపోతుంది. అప్పుడు దావాగ్నిగా మారే అవకాశం లేదు, చక్కగా యజ్ఞాగ్ని అవుతుంది. యజ్ఞాగ్ని మేలు చేస్తుంది, దావాగ్ని నాశనం చేస్తుంది. ఒకే అగ్ని మనం వినియోగించుకునే విధానాన్ని బట్టి తేడా. అంచేత జీవితాన్ని మనం జ్ఞానప్రాప్తి కోసం, భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం వినియోగించుకోగలిగితే అంతకంటే సాయం చేసేది మనమేం లేదు, మనకేమీ లేదు, అంతకంటే వేరే దారి కూడా ఏం లేదు. జీవితం కాకపోతే ఇంకేముంది మనకి, ఉన్నదే జీవితం. అది ఎంత చిన్నదనుకున్నా, ఎంత క్షణికం అనుకున్నా, ఎంత అశాశ్వతం అనుకున్నా ఉన్నది అది ఒకటే కదండి. ఎంతకంటే శాశ్వతమైనది కూడా మనకు తెలిస్తే కదా. ఆ శాశ్వతమైన దాన్ని చేరడానికి కూడా అశాశ్వతమైన జీవితమే ఆధారం. ఇది గ్రహించడమే ఈ ప్రార్థన యొక్క సారాంశం. అది గ్రహించగలిగితే చూడండి, అత్యాశలు పెంచుకోవడం వల్ల ఈవేళ ఎన్ని రకాల ప్రమాదాలకు గురవుతున్నాము. మన ఊళ్ళు, మన వ్యవసాయాలు, మన వృత్తులు, మన ఆదాయాలు మనకి సరిపోలేదు. రకరకాలుగా రాష్ట్రాలు మారాము, దేశాలు మారాము, ఖండాలు మారాము. అది విపరీతంగా అయింది ఆ మార్పు. అవసరమైన దానికంటే ఎక్కువైంది. అవసరానికి పిలిచింది వాళ్లే, తలుపులు తెరిచింది వాళ్లే, ఇవాళ కాల్చి పారేస్తున్నది వాళ్లే. అంచేది ఎప్పుడైనా మనిషికి జాతీయవాదమే రక్ష. ఏ జాతి ప్రజలు ఆ దేశంలో అక్కడ ఉన్న వసతులతో, సౌకర్యాలతో, చదువులతో, ఆర్థిక సంపత్తితో సర్దుకుని అక్కడ ఉండడమే మంచిది. ఉన్న ఊరు కన్న తల్లి. ఇంకా ఏదో ప్రపంచీకరణ కదా, గ్లోబలైజేషన్ కదా, ఎక్కడుంటే ఏమి, ప్రపంచమంతా ఒకటైపోయింది అని మనం కట్టు బొట్టు సంప్రదాయాల సమస్తము పోయినా సరే పట్టించుకోకుండా డబ్బు ఒక్కటే ప్రధానంగా భావించి మన ప్రతిభకి అక్కడేదో తగిన గుర్తింపు ఉంది అనుకోవడం వల్ల ఇవాళ మన సోదరులే అన్యాయంగా కాల్పులకు గురవుతూ ఉంటే ఎంత క్షోభపడుతున్నామండి. మనమే సామాన్యులం, పరాయి వాళ్ళం, ఆ తల్లిదండ్రులు, ఆ బంధువులు, ఆ భార్యా పిల్లలు ఎంత క్షోభపడతారు నిజంగా. అమాయకులు పట్టుకుని అన్యాయంగా కాల్చేస్తూ ఉంటే అమెరికాలో. కానీ చిత్రం ఏమిటంటే కాల్చింది ఒక అమెరికనే, అడ్డుకున్నది ఒక అమెరికనే. అంచేతన ఎప్పుడు విద్వేషాన్ని జాతి గంట కట్టి మాట్లాడద్దు. విద్వేషాన్ని ఎప్పుడూ వ్యక్తిగతంగా మాట్లాడాలి, విశాల భావాల్ని జాతిగతంగా మాట్లాడాలి. అప్పుడు ప్రపంచం బాగుంటుంది. కొందరు రెచ్చిపోతారు ఎప్పుడు, ఆ తీవ్రవాదులు ప్రతి జాతిలో ప్రతి చోట ఉంటారు. ఇన్నేళ్లుగా మనం అనేక రకాల తీవ్రవాదాలు ఎదుర్కోవట్లేదు. ఎప్పుడు సమాజంలో ఉంటూనే ఉంటాయి ఉగ్రవాద శక్తులు. వాటిని ఆయుధంతో ఎదుర్కొనేవలసిన బాధ్యత ప్రభుత్వానికి. దానికి ప్రజలు సహకరించాలి. మళ్ళీ అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు అని మాట్లాడొద్దు. కాల్చేసేవాడికి హక్కులు ఏమిటి? దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం అర్థమవుతుంది. అందుకే ఏ జాతి వాళ్ళం ఆ దేశంలోనే ఉండి అక్కడే సర్దుకుంటూ అక్కడి వేష, భాష, సంప్రదాయాల్ని అనుసరిస్తూ ఉంటే ఇంత ప్రమాదాలు ఉండవు. జరిగిన ప్రమాదానికి వెంటనే మనం ఏం చేయలేకపోయినా ప్రతిదానికి తాత్కాలిక పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఒకటి ఉంటుంది. కాబట్టి తాత్కాలిక పరిష్కారం వెంటనే చేయవలసింది ముందు కుటుంబాల పట్ల సానుభూతి చూపించడం, వారికి ధైర్యాన్ని చెప్పడం, బంధుమిత్రులు ముఖ్యంగా. శాశ్వత పరిష్కారం ఇంకా విదేశాలు వెళ్ళి ఏదో స్థిరపడాలి, అక్కడేదో చేయాలి, అక్కడేవో బ్రహ్మాండంగా ఉంటాయి, అదేదో భూతల స్వర్గం అని భావించడం, ప్రచారం చేయడం మానేయడం శాశ్వత పరిష్కారం. అది భూతాల స్వర్గం అని అర్థమైపోతుంది. ఇవాళ అమెరికాలో జరుగుతోంది, రేపు ఇంకో గల్ఫ్లో జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళకు ఒక అనుమానం ఏర్పడిన తర్వాత మనం నచ్చమండి.
ఆ విద్వేషాలు వచ్చి తీరుతాయి. అందులో స్పష్టంగా రంగును బట్టి గుర్తించే దిక్కుమాలిన ప్రపంచం అది. ఇప్పుడు మన దగ్గర ఇంకా కులాలన్నా ఒక్కొక్కరి మొహం చూస్తే ఏ కులమో చెప్పడం కష్టం. ఏమో ఏ కష్టం కూడా మొహాన్ని బట్టి కులాలు ప్రాంతాలు ఊహించలేమండి. మన దగ్గర చాలా కష్టం అది. కానీ ఈ తెలుపు నలుపు అనే భేదం వచ్చాక అది స్పష్టంగా తెలిసిపోతుందండి. ఎట్టి పరిస్థితుల్లో నేను అమెరికా వాడినే బాబోయని తప్పించుకుందుకు కూడా వీల్లేదు. స్పష్టంగా తెలిసిపోతుంది. అంత గీత గీసినట్టుగా గోదావరే సముద్రమైన నరసాపురం దగ్గర గోదావరి తీరంలో ఉన్న తర్వాత ఇక జరగకుండా ఎలా ఉంటాయి ఘోరాలు నేరాలు. అందుకే ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ముందు జాతీయవాదాన్ని స్వాత్మాభిమానంతో మనం పురోగమించి మన దేశానికి మన భాషకి మన వేషానికి మన సంప్రదాయానికి మనం కట్టుబడి ఉంటే అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటాం. అందుకే తరంగం ఒక్కసారి ఒక్క రే పెట్టేసింది కవికి. ఇప్పుడు తరంగం ఉంటుంది. మోతాదు ఎక్కువైనదేమో సుకవి. నువ్వు సూటు బుడుతూ కనపడగానే చాలా కోపం వచ్చిందయ్యా. నిజంగాను బాధ వచ్చింది. బాధ కోపంగా మారింది. తట్టుకోలేకపోయాను. నువ్వు కవివి, నీకు తెలుసుగా. కవి కోపం వస్తే తట్టుకోలేడు. కోపం వస్తే కవిత్వం రాస్తాడు. ప్రశాంతంగా ఉంటే కవిత్వం చదువుతాడు. స్వయంగా కవి అనేవాడు ఎప్పుడు కోపం వస్తే కవిత్వం రాస్తాడు. ప్రశాంతంగా ఉంటే కవిత్వం చదువుతాడు. ఎందుకంటే కోపం అంటే కోపం అని కాదు, ఏదో ఒక భావోద్వేగం లేకపోతే కవిత్వం రాయడం అనవసరం. అది ఫలించదు. ప్రశాంతంగా ఉండే స్థితిలో తపస్సు చేసుకోవచ్చు, కవిత్వం రాయడం కష్టం. తపస్సు చేసినటువంటి మహాకవులు మన దగ్గర మహాకావ్యాలు రాశారు. వారు ఆ కావ్యాలు రాసేటప్పుడు ఆయా భావోద్వేగాలకి లోన్ అయ్యారు. మనకు చూస్తే తెలుస్తుంది. ఆయా ఘట్టాలు వర్ణించిన విధానం చూస్తే తెలుస్తుంది. ఒక భక్తిభావమైనటువంటి తీవ్ర ఉద్వేగం లేకపోతే బెమ్మరిపోతన గారు అంత చక్కగా భాగవతం రాయలేడు. ఆయన పద్యాలు అవి. విష్ణుమూర్తిని పూజించి చేతులోనే ఒక మాట చెబితే సరిపోయేదానికి అంతమంత పద్యాలు దేనికి అంటే అది భక్తిభావోద్వేగం. అది ఒకటా రకమా? ఒక రకంగా, రెండో రకంగా, మూడో రకంగా, నాలుగో రకంగా. కమలక్షురర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇది ఒక రకంగా భక్తి గురించి చెప్పడం. కంజక్షునకు కాని కాయంబు గాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక, అది ఇంకో రకమైన వ్యవహారం, ఇంకో రకంగా చెప్పడం. అలాగే మళ్ళీ సంసార జీమూత సంఘంబులారునే, ఇలా ఏదో ఇది అది ఇంకో రకంగా చెప్పడం. ఇలాగ 4-5 రకాలుగా భావోద్వేగంతో లేకపోతే చెప్పగలరండి? అంచేతను ఎప్పుడు ఎంత మహాయోగి అయినా, ఎంత మహాతపస్వి అయినా, వాల్మీకి వంటి వాడైనా కవిత్వం రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ భావ తీవ్రతకి లోనవుతాడు. రసస్ఫూర్తి కలుగుతుంది. లేకపోతే అంత మంచి కవిత్వం చెప్పలేడు. కానీ ఆ కవితాతత్వం శాశ్వతం కాదు, యోగిత్వమే శాశ్వతం. అందుకే ఇక్కడ కవిత్వంతో భావోద్వేగంతో మాట్లాడింది కాబట్టే తరంగం ఇప్పుడు ఉంటుంది. మోతాదు ఎక్కువైనదే ఏమో సుకవి. ఏదో పొరపాటుని చుట్టూ బూటు వేసుకొచ్చినంత మాత్రాన్ని ఇంత రేవెట్టేయాలా అనుకుంటున్నావేమోనాయా? ఏం చేయమంటావు? నీకో స్వభావం ఉన్నట్టే నాకో స్వభావం ఉందయ్యా. నీ శరీరంలో నీ స్వభావం కోపం ఒక రకంగా వ్యక్తం అవుతుంది. మానవ శరీరం, నేను సముద్రాన్ని, మరి నేను కోపగిస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. నా శరీరం ఎంత ఉంది కాబట్టి. మోతాదు ఎక్కువైనదే ఏమో సుకవి. మోమోట పున్మాటలు చేతంగావు ఇక ఏమి చేయుదును. మోమోట పున్మాటలు చేతంగావు ఇక ఏమి చేయుదును. కుర్చీలెక్కుటల్ గాదుగా స్వాతంత్ర్యంబన, కుర్చీలెక్కుటల్ గాదుగా స్వాతంత్ర్యంబన. జాతికేతనమునే సంరక్ష చేయన్వలెన్. జాతీయంబగు భావ సంపదలతో స్వాత్మాభిమానంబునన్. ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నారయ్యా? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడారు? మీ భాషని, మీ వేషాన్ని, మీ సంప్రదాయాలని, మీ హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకుందుకు కదా, బానిసలైపోవడానిక. మతం మార్పిళ్ళ కోసమైతే స్వాతంత్రం ఎందుకండి? హిందూ ధర్మం కోసమే కదా పోరాడింది. బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేశారా లేదా? ఆ శక్తులు ఇప్పటికీ పనిచేస్తున్నాయా లేదా? ఇప్పటికీ అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయా లేదా? కోట్లు సంస్థల నుంచి నిధులు వచ్చి పడుతున్నాయా లేదా మతం మార్పిడికి? పచ్చి నిజం. దానివల్ల దేశం ఏమైపోతుంది? మన మూలాలు, మన పుణ్యక్షేత్రాలు, మన బీజాలు విదేశాల్లో ఎక్కడో ఉంటే మన భావాలు ఎలా ఉంటాయి? ఇది భారతీయుడైన ప్రతివాడు ఆలోచించాల్సిన విషయం. మతం మారే ముందు ఏమిటి? ఇందులోంచి అందులోకి మారితే మనకు వచ్చి ఒరిగేది. ఇందులో లేనిది ఏమిటి? అందులో ఉన్నదేమిటి? జ్ఞానం ఉంటే అన్నింటిలోనూ ఒకలాగే ఉంటుంది, అజ్ఞానము అన్నింటిలోనూ ఒకలాగే ఉంటుంది. ఎప్పుడు మతం అనే దాంట్లో ఎంత జ్ఞానం ఉందో అంత అజ్ఞానం కూడా ఉంటుంది, ఏ మతమైనా సరే. అసలైన భగవత్ తత్వాన్ని గ్రహించగలిగితే అంతకంటే జ్ఞానం ఇంకోటి లేదు. భగవంతుడు అర్థమైతే సృష్టి అంతా చాలా తేలిగ్గా అర్థమవుతుంది, జీవితం చాలా తేలిగ్గా కనపడుతుంది. అందుకే జ్ఞానైన వాడు ప్రతిదానికి ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఏమి పెద్దగా బాధపడ్డ దాని గురించి పెద్దగా కోపం పడ్డావు. భగవతత్వం అర్థం కాకపోతే
మనం పూజించే విగ్రహాలు, దేవాలయాలు, గుళ్ళో ఇవి చాలా ముఖ్యమని భావిస్తే, వీటి కోసం హింసకు పాల్పడితే ఆ మతమే మొత్తం మానవ జాతిని హననం చేసేస్తుంది. ఈ చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఎప్పుడూ చర్చలతోటే సాధించుకోవాలి. ఎప్పుడూ దాడికి పాల్పడకూడదు, ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా. అంతే సమాధానం దానికి. అంచేత మతం రెండు వైపులా పదునున్న కత్తి. ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకపోతే పీకలు తెగిపోతాయి. ఇగో ఆ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భావజాలం, ఆ విద్య, ఆ బానిసత్వం కారణంగా స్వాతంత్రం వచ్చాక కూడా మనం మన వేషం, మన భాష, మన సంప్రదాయం గురించి ఆలోచించలేకపోతున్నాం. వాటి గురించి మాట్లాడడం తప్పనే ధోరణి ఉంది. నిన్న మొన్నటి వరకు. ఈ మధ్య ఇంకా 10 ఏళ్ల బట్టి కొంచెం మారింది వాతావరణం. కాస్త గర్వంగా చెప్పగలుగుతున్నాం హిందూ ధర్మాన్ని గురించి, సంప్రదాయాల గురించి. మోతాదు ఎక్కువ అయినదేమో సుఖవి, మోమోటపు మాటలు చేతంగావు, ఇక ఏమి చేయదు. నాకు మీకు మళ్ళీ మొహమాటం మాటలు మాట్లాడడం తెలియదయ్యా. ఉన్నదొన్నోట చెప్పేస్తానయ్యా పెడేలమని అసలే సముద్రాన్ని. నాకు చేతగా ఏం చేయమంటావు? ఏదో నెమ్మదిగా మాట్లాడడం, గుచ్చుకోకుండా మాట్లాడడం, నొచ్చుకోకుండా మాట్లాడడం, బాబు బాబుని బతిమాడడం నాకు నచ్చదయ్యా. ఇక్కడ దానివల్ల పని కూడా జరగదండి. కలియుగంలో అసలే జరగదండి. అదో అజ్ఞానం అండి. అందరికీ నచ్చేలా మాట్లాడాలి. అందరంటే ఎవరు? కొన్ని లక్షల మందికి ఒకళ్ళ నచ్చుతుంది అజ్ఞానం కాకపోతే. పోనీ ఎక్కువ మంది. ఎంత ఎక్కువ మంది? 50,000 1 మందా? లక్షలో ఎక్కువ అంటే 50,000 1. మరి ఒకటి ఎక్కువే కదా, సరిపోతుందా? 49,999 మంది వ్యతిరేకిస్తుంటే 50,000 1 సరిపోతుందా? అర్థం లేదండి ఈ వాదనకి. చెబుతున్న వ్యక్తి ఇది మంచిదా కాదా, ఇది మంచిదా కాదా, ఇది మంచిదా కాదా, తానే పూర్వపక్షమై, తానే ప్రతిపక్షమై అన్ని రకాల విమర్శలు చేసుకుని చెప్పాలి. చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. ప్రాణం పోయినా సరే. అభిప్రాయం సరైనదైతేనే చెప్పాలి. 4 సార్లు ఆలోచించుకొని చెప్పామంటే కట్టుబడి ఉండడమే. హిమాద్రీశ్వరుడు వచ్చి మీద పడిని సమస్య లేదు, వెనక్కి తగ్గం అంతే. ఏదైనా కానీ ఎందుకని ఆ పునాది, ఆ జ్ఞానపరమైనటువంటి పునాది ఉంటే అటువంటి మాటలే వస్తాయి, ఖచ్చితంగానే వస్తాయి. దాని వెనకాల పునాది గట్టిగా ఉంది కాబట్టి ఎవరేం చేయలేరు కూడా. అందుకని మోమోటపుల మాటలు చేతంగావు, ఇంకేమీ చేయతును. నాకు మోమోటంగా మాట్లాడడం తెలియదయ్యా. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అనుకుంటారని చూస్తే ఎలాగ సర్వనాశనం అయిపోతుంటాయి. శుభప్రదంగా, శోభనంగా కనపడేటువంటి ముఖాలు ఇవాళ ఏవో రకరకాలుగా బోడిగా, బోసిగా కనపడుతున్నాయండి. చూడడానికి చాలా ఇబ్బందిగా. తండ్రి తన కుమార్తె ముఖం చూడలేకపోతున్నాడు. నన్ను మన్నింతరుగాక. జుట్టుకు నూనె లేదు, తల దువ్వుకోలేదు. మాటిమాటికి మీద పడ్డం, మాటిమాటికి వెనక్కేసుకోవడం. ఏ తల్లిదండ్రులు చూడగలుగుతున్నారు? ఇవి చాలా బాధపడుతున్నారు. చెబితే నచ్చదు. మా వయసు పోనీ అలాగని వాళ్ళు ఎవరు ఏమి పొరపాటుగా లేరండి. వాళ్ళ వయసు వాళ్ళు అందరూ అలా ఉన్నారు. అందుకని వాళ్ళు ఉండబట్టి మన మార్పు ఎక్కడి నుంచి రావాలమ్మా? దయచేసి ఆలోచించండి. నా పిల్లలు లాంటి వాళ్ళందరూ అమ్మాయిలు. మార్పు ఎక్కడి నుంచి రావాలి? మీరు ఎందుకు ఉంటున్నారు అలాగా? మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటున్నారు. మరి ఎక్కడో అక్కడ మార్పు రావాలి కదా. వాళ్ళందరూ ఉండడం మానేస్తే మీరు మానేస్తారు కదా. ఇదే అమ్మాయిలు మళ్ళీ పండగలు వచ్చేసరికి, రకరకాల పర్వాలు వచ్చేసరికి మళ్ళీ వెంటనే పరికి నీళ్ళు ఓణీలు వేసుకుని, చీరలు కట్టుకుని, అందంగా బొట్లు పెట్టుకుని, జడగంటలు పెట్టుకుని తయారవుతున్నారే. ఆ రోజు చాలా ఆనందంగా కూడా ఉంటున్నారే. ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకుంటున్నారే. అలా ఉండడం మనకి ఇష్టమే కదా. రోజు ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇదివరకు ఎందుకున్నారు అంటే ఏదో వాతావరణం మారింది, చుట్టుపక్కల వాళ్ళు మారారు. మరి నిజమే. దాన్ని మళ్ళీ మార్చాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలా వద్దా? అసలు ఇలా మాట్లాడడమే తప్పు అంటే అలాగా? మా వేష భాషల గురించి మీరెవరండి చెప్పడానికి? ఎవరు ఏమీ చెప్పడానికి ఏం లేదు. ఇంకెవరూ చెప్పవలసిన అవసరం లేదు. మాకు శ్రమ లేదు. హాయిగా ఆత్మధ్యానం చేసుకోవచ్చు. మౌనం, ధ్యానం, తపస్సు అన్నిటికంటే గొప్పవి. కనీసం ప్రపంచం మాటలు ఏమన్నా మాకైనా ఉపయోగపడతాయి. మేమైనా మోక్షం పొందుతాం. మోతాదు ఎక్కువ అయినదేమో సుఖవి, మోమోటపున్ మాటలు చేతంగావికనేమి చేయుతును. కుర్చీలెక్కుటల్ కాదుగా స్వాతంత్ర్యం వన. స్వాతంత్రం అంటే ఏమిటయా? కుర్చీలు ఎక్కడవా? ఎవరు ప్రధానమంత్రి, ఎవరు హోంమంత్రి, ఎవరు ఆర్థిక మంత్రి? అసలు ఆయనకి ఎందుకు ఇచ్చారండి? ఈయనకి ఎందుకు ఇచ్చారండి? ఆ కులానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదండి? ఆ స్వాతంత్రోద్యమంలో ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ పాల్గొన్నారు కదండి. వాళ్ళకి ఇచ్చిన పదవి ఏమిటండి? అంటే పాల్గొనడానికి పదవికి సంబంధం ఏమిటండి? ఇవాళ రాజకీయాలు ఎంత కుళ్ళిపోయినాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టపడింది మేము, మాకివద్దా పదవులు అంటే ఈ పదవుల కోసం కష్టపడ్డారా? ఏ పదవి వస్తుందని ప్రకాశం పంతులు గుండెకెదురుగా గుండె పెట్టాడండి. ఈ పదవి వస్తున్న భగత్ సింగ్ 21 ఏళ్ల ముక్కుపచ్చలారన్న వయస్సులో బలైపోయాడండి. ఉరుకొయ్యి అందుకుని ఊగాడండి. ఏ పదవి వస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ బలైపోయాడండి. ఏ పదవి వస్తుందని వీర సావర్కర్ నాశనం అయిపోయాడండి. జీవితాన్ని పణం పెట్టాడండి. వీళ్ళందరికీ ఏ పదవులు ఇచ్చారు? ఎవరిచ్చారు? ఏ పదవులు ఇచ్చి వస్తుందని సుభాష్ చంద్రబోస్ దేశాలన్నీ తిరిగి తన దేశ స్వాతంత్రం కోసం విదేశీ సైన్యాన్ని సైతం అర్థించి తీసుకొచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడండి మహానుభావుడు.
మహత్తరమైనటువంటి పోరాటాలు రకరకాల విధానాల్లో సాగించిన గోపాలకృష్ణ గోఖలేలు, బాలగంగాధర తిలక్కులు స్వాతంత్రం వచ్చే కాలం నాటికి ఉన్నారా? పదవులు పక్కనట్టండి, కనీసం చూడగలిగారా? అవన్నీ ఊహిస్తే వారు చేయలేరే. మరి ఇవాళ రాజకీయం ఎలా మారింది? కష్టపడిన వాడికి పదవి దక్కాలి కదండి. కష్టానికి ప్రతిఫలం పదవే అంటే అనుభవించమనా? ఏదో ఇంతసేపు ఎండలో తిరిగేవు కదయ్యా, కాసేపు నీడన కూర్చో అన్నట్టు ఆ పదవి. ఎంత చిత్రంగా మారిపోయింది అసలు మనం మాట్లాడే ధోరణి. పోనీ అలా అనుకుంటే ఏమైనా దక్కుతున్నాయా? హాయిగా పీఠాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కొడుకులకి, వాళ్ళ కూతుళ్ళకి, వాళ్ళకి బంధువులకి అందరికీ ఇచ్చుకుంటున్నారు హాయిగా. మిగిలిన వాళ్ళందరికీ సొడ్డేసి కూర్చోబెడుతున్నారు నోరు మూసుకోమని. వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు, మెజారిటీ ఉంది కదా అని అడిగేవాళ్ళు లేక. ఇక నేనే అభివృద్ధి చేశా, నేనే అని మాట్లాడుతున్నారండి ముఖ్యమైనటువంటి నాయకులు. ఆశ్చర్యకరంగా ఉంది ప్రజాస్వామ్యం. మేము అనడం లేదు, మా పార్టీ అనడం లేదు, మా నాయకులు అనడం లేదు, నేనే. వెంటనే వీళ్ళ అబ్బాయే. ఒకవేళ అబ్బాయి లేకపోతే అప్పుడు అమ్మాయి, అబ్బాయి ఉంటే అమ్మాయి కూడా అక్కల. ఇంత స్పష్టంగా ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది. ఇందుకోసం స్వాతంత్రం తెచ్చుకున్నది. అందుకు చెబుతోంది సముద్రం, కుర్చీలెక్కుటలు కాదుగా స్వాతంత్ర్యం వర. మరి ఏమిటి స్వాతంత్రం అంటే? జాతి కేతనమునే సంరక్షజేయన్వలెన్. కేతనం మువ్వన్నెల జెండా, మధ్యలో ధర్మచక్రం. ఇవేవో క్రాంతి అంటాం, సన్యాసం అంటాం, త్యాగం అంటాం చెప్పుకుంటాం కానండి, పక్కాగా చెప్పాలంటే ఒక్కటేనండి. ఆకుపచ్చ రంగు ఒక మతానికి, తెలుపు రంగు ఒక మతానికి, కాషాయ వర్ణం ఒక మతానికి, మధ్యలో ధర్మచక్రం ఒక మతానికి సంకేతం. ఇదేదో వ్యవసాయం అనడం, అదేదో శాంతి అనడం, అదేదో త్యాగం అనడం, అదేదో ధర్మం అనడం, ఇవన్నీ పైకి చెప్పుకుంటున్నాం, లోపల వాస్తవాలు అవి. నిజమే. అటువంటిప్పుడు అందరినీ సమానంగానే చూడాలి కదా, అందరూ ప్రశాంతంగా ఉండేలా చూడాలి కదా. అలా ఉండగలుగుతున్నావా? ఒక మతం వాళ్ళు ప్రత్యేకించి కొందరు అందులో రెచ్చిపోతే వాళ్ళకి ఎప్పుడో శిక్ష వేస్తే వాళ్ళకి అనుకూలంగా ఊరేగింపులు చేసే విద్యార్థులు తయారయ్యారు. అంటే మన జాతీయ కేతనాన్ని మనం గౌరవించుకుంటున్నావా? ఏం చేసుకుంటున్నాం? మనకు స్వాతంత్రం ఉందా? నేరస్తులను కూడా శిక్షించే అవకాశం మన భారత రాజ్యాంగానికి లేదా? దాన్ని వ్యతిరేకించి మాట్లాడే మూర్ఖులు కూడా ఉంటారా? 125 కోట్ల మందిని అడిగిన న్యాయమూర్తులు తీర్పులు చెబుతారా? పైగా ఆ రాజ్యాంగం ఎవరు రచించారో, ఎవరు ప్రధానంగా ఉన్నారో వారి పేరు మీద ఉద్యమాలు చేస్తారు విచిత్రంగా. వారు సంతోషించే విషయం కాదే ఇది. అంటే మనం వర్గాలుగా, మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా చీలిపోయి మా వర్గానికి న్యాయం జరిగితేనే న్యాయం జరిగినట్టు, మాకు అన్యాయం జరిగితే రాజ్యాంగం మొత్తం దగ్ధం చేసేస్తాం. ఇలా ప్రతి వర్గం వాళ్ళు తయారయ్యాక మళ్ళీ మోట శరీర బలం నిర్ణయం చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో దేశంలో అందరికీ తెలుసు. బలవంతులు దుర్మార్గులు నెక్కుతారు, బలహీనులు సన్మార్గులు అణిగిపోతారు. అప్పుడు వానలు పడవు, దేశం క్షోభ ఎక్కువైపోతుంది, దుర్భిక్షం ఎక్కువవుతుంది. విరాట పర్వంలో చెబుతాడు అందుకే ఎప్పుడు వానలు పడతాయంటే సన్మార్గరక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము. సన్మార్గుల్ని రక్షించడం, ఉన్మత్తులను శిక్షించడం ఉన్న చోట వానలు పడతాయని చెప్పాడు. మరి దుర్మార్గుల్ని శిక్షిస్తే మనం ఉద్యమాలు చేస్తున్నాం అవివేకంగా, దాన్ని సమర్థించే నాయకులు కూడా తయారయ్యారు. ప్రత్యేకించి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి వచ్చేసి ఇక్కడ మీటింగులు పెట్టి వాళ్ళని రెసగొట్టేస్తున్నారంటే ఇక వాళ్ళు ఎక్కడ పడతాయండి? ధర్మాధర్మాలు కాదు మనకు కావాల్సింది, పార్టీలు పక్షపాతాలు. అందుకే సముద్రం ఆక్షేపిస్తుంది, ఏం చేశారయ్యా స్వాతంత్రం వచ్చి? కుర్చీలెక్కుటలు కాదుగా స్వాతంత్ర్యం మన. జాతి కేతనమునే సంరక్ష చేయన్వలెన్. ఎలాగా? జాతీయం బగుభావ సంపదలతో స్వాత్మాభిమానంబునన్. ఇది ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. 15 ఏళ్ల క్రితం రచించిన కావ్యమైనా ఇందులో మాటలు ఇప్పుడు ఎంత వర్తిస్తున్నాయో మీరు గమనించండి. స్వాత్మాభిమానం. ముందు మనం ఎక్కడ పుట్టాం, ఈ శరీరం ఎక్కడ పుట్టింది, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం, వీటి పట్ల ఒక ఆత్మాభిమానం ఉండాలి. నేను ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి ఇంకో చోటకి, చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ. వెళ్ళిన వాళ్ళు వీళ్ళ ఎంత ఇబ్బంది పడుతున్నారు మన సోదర సోదరీమణులు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమండి ఏదో సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చండి, కానీ నిజంగా ఇతర దేశాల్లో ఉండే విదేశీ ప్రవాసాంధ్రులు భాషకి, సాహిత్యానికి, దేశానికి, వాళ్ళ సొంత ఊళ్ళకు కూడా ఎంత సేవ చేశారో నాకు వ్యక్తిగతంగా తెలుసునండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది మీరు ఏదో అవధాన పీఠం పెట్టండి, ధారణా పీఠం పెట్టండి, మీకు మేము డబ్బు ఇస్తామని చెబితే నేను వాళ్ళని ఒకటే కోరాను, నాకు వద్దయ్యా, అనవసరంగా దుర్వినియోగం అయిపోతుంది, నేను చేయలేని ఇవన్నీ మళ్ళీ ఎవరో 4 మనుషులను పెడతాను, వాళ్ళు మింగేస్తారు, అప్రతిష్ట నాకు వస్తుంది. చివరికి తీసుకున్న స్థలాలు, పొలాలు, ఇళ్ళు చివరికి నా పిల్లలకు ఆస్తి కింద మారతాయి, దుర్మార్గపు సొమ్మది, వాళ్ళు పాడైపోతారు. నాకు ఇలాంటివి చేయడం ఇష్టం లేదు నాయన. నా ఇంటికి ఎవడన్నా వస్తే అవధానం నేర్పడానికో ధారణ నేర్పడానికో నాకేమీ ఇబ్బంది లేదు, నేను నేర్పుతాను హాయిగా.
దానికి పీఠం అక్కర్లేదు, మా ఇంట్లో కుర్చీ చాలు, నా ఎదురుగా 2 కుర్చీలు ఉన్నాయి, కూర్చోమని నేను నేర్పుతా ఆసక్తి ఉంటే అని చెప్పి వాళ్ళని నేను ఒక్కటే కోరా, మీ ఊళ్ళల్లో బడి సరిగ్గా లేదు, గుడి సరిగ్గా లేదు, దడి సరిగ్గా లేదు, చెరువు సరిగ్గా లేదు, అక్కడ ఏదైనా సేవ చేయండి, మీరే చేయండి, ఎవ్వరికీ ఇవ్వకండి. వాళ్ళని ఏదో నమ్మడం మింగేశారనుకోవడం ఎందుకు వచ్చింది అంటే పాపం నిజంగా ప్రవాసాంధ్రులు చాలామంది ఇచ్చారండి అలాగా. ఇప్పటికి అనేక రకాల సంస్థల వాళ్ళు ఆసుపత్రులు కట్టిస్తున్నారు. ఇంత నిజానికి వాళ్ళు అనుభవించింది ఏమిటంటే ఆందోళన తప్ప. ఇవాళ మన సోదరులు మన సోదరీమణులు అక్కడ ఆందోళనకు గురవుతున్నారే, అన్నం తినలేకుండా ఉన్నాం, నీళ్లు తాగలేకుండా ఉన్నాం, నిద్రపట్టని పరిస్థితి. దీని ముగింపు ఉందా? భాష పట్ల, సంప్రదాయం పట్ల, స్వదేశం పట్ల అభిమానం పెంచుకుని కలో గంజో తాగి మన ఇంట్లో, మన ఊళ్ళో, మన దేశంలో మనం ఉండడమే దీనికి శాశ్వతమైన పరిష్కారం. సెలవు.